హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన మధుర వీర మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కానీ ఫ్రెండ్స్, ఇదైతే లేటెస్ట్ మూవీ అయితే కాదు. 2018 ఫిబ్రవరి 23న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియోలోనే. ఫ్రెండ్స్, ఈ మధుర వీర ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మధుర వీర, ఎస్, డైరెక్టర్ బై ముత్తయ్య. ఈ మూవీ యాక్షన్ అండ్ డ్రామా. యాక్షన్ పరంగా అంతగా ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ అయితే పెద్దగా అయితే ఏమైతే లేదు ఫ్రెండ్స్, కానీ డ్రామా పరంగా మాత్రం కొద్ది వరకు అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన దూరై చిన్నతనంలోనే మలేషియాకి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత మరలా ఇండియాకి అయితే తిరిగి వస్తాడు. మరి ఎందుకని చిన్నతనంలోనే మలేషియాకి వెళ్లాల్సి వచ్చింది? హీరోకి అలాగే ఊరి ప్రజలకి ఉన్న గొడవ ఏంటి? హీరో తండ్రిని చంపింది ఎవరు? చనిపోవడానికి కారణం ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మధుర వీర మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చదు భయ్య. ఎందుకంటే తమిళ వాళ్ళు సాంప్రదాయంగా కొలిసే ఆ జల్లికట్టు ఏదైతే ఉంటుందో దాని మీదనే స్టోరీ బేస్ అయితే ఉంటుంది. అది మన తెలుగు ఆడియన్స్కి అయితే అంతగా నచ్చకపోవచ్చు. డ్రామా పరంగా అయితే అంతకైతే వర్కౌట్ అవ్వలేదు, కానీ అక్కడక్కడైతే నచ్చుతుంది. అంతేకాకుండా హీరోగా చూసుకుంటే కనుక దూరై అంత క్యారెక్టర్ అయితే లేదు భయ్య. జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు, అంతేకాకుండా అతని ఎక్స్ప్రెషన్స్ కూడా మనకైతే నచ్చవు. కోపంగా ఉన్నప్పుడు కూడా మనకైతే నవ్వు వస్తుంది, అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ చెప్పినప్పుడు కూడా నవ్వైతే వస్తుంది. అలాంటి కామెడీ యాంగిల్ అయితే చూపించారు హీరోని, అదైతే మనకు అంతగా నచ్చదు. అంతేకాకుండా సాంగ్ చూసుకుంటే భయ్య 4 to 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. తమిళ్ నుంచి తెలుగు డబ్ అవడం వలన మనకు ఒక్క సాంగ్ కూడా నచ్చదు భయ్య, అంత కిక్ కూడా అనిపించదు. ఫైట్స్ విషయానికి వస్తే 2 ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా మనకు చాలా వరకు కామెడీ లాగైతే అనిపిస్తూ ఉంటాయి. అలాగే కామెడీ విషయానికి వస్తే ఆ కామెడీ కూడా మనకైతే అంతగైతే నచ్చదు. స్పెషల్గా చెప్పాలి అంటే భయ్య, తెలుగు డబ్ అయితే సెట్ అయితే అవ్వలేదు భయ్య. ఫ్రీగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, అంటే 20 to 30 మినిట్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, కానీ దాని తర్వాత మొత్తం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ మొత్తం ఒక జల్లు కట్టు మీదనే ఉంటుంది, అది మాత్రం కొంచెం ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా తమిళ్ వాళ్ళు సాంప్రదాయంగా చూస్తుంటే ఆ జల్లికట్టు కాబట్టి మన తెలుగు ఆడియన్స్కి అయితే అంతకైతే నచ్చదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది భయ్య, ఆ సముద్రకని గారి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది, అది మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది, మంచి ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా కొంచెం పవర్ఫుల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటైతే వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మధుర వీర మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.